మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం చెబుతున్నాను. మీ స్థానంలో నేనుంటే మెడబట్టుకుని బయటకు గెంటుండేవాణ్ణి. కాని జరిగిందంతా మర్చిపోయి ఏమీ జరగనట్టు ఇంటికొచ్చిన నన్ను పలకరించడమే కాకుండా కాఫీ, టీ అని అడుగుతున్నారు అనంటే ఇంత సహనం, ఈ సంస్కారం మీకే సాధ్యం. మీరు మంచి మనసున్న మనిషి, ఆ విషయం నాకు తెలుసు. మీలాంటి మంచివాళ్లు 100కి 1 కూడా ఉండరు. అంత మంచి మనసండి మీది. ఏంటండి, మా ఇంటికొచ్చి నన్ను పొగుడుతున్నారు? ఇందులో అంత మంచితనం ఏం కనపడింది? ఇంటికొచ్చిన స్నేహితుల్ని, బంధువుల్ని పలకరించటం, మర్యాదగా చూసుకోవటం మన సంప్రదాయం. దాన్ని మీరేంటి గొప్పగా చెబుతున్నారు? అవును బావగారు, నేను ముహూర్తానికి లేను, మళ్ళీ రాలేకపోయాను. పెళ్లి బాగా జరిగిందా? ఏదో జరిగిందిలేండి. అదేంటి అలా ఒక రకంగా జరిగిందిలేండి అంటున్నారు? ఏదో అడిగాను కాబట్టి సమాధానం చెప్పాలని చెబుతున్నారు. ఏమన్నా అవాంతరాలొచ్చాయా? గొడవలేమన్నా జరిగాయా? నన్ను చెప్పమంటున్నారు, మీకు తెలియదా? లేక తెలిసి కూడా తెలియనట్లు అడుగుతున్నారా? మీ మాటలను బట్టి చూస్తే ఏదో జరిగినట్టే అనిపిస్తోందే. అంటే నిజంగా మీకు అసలు జరిగిన విషయాలేం తెలియదా బావగారు? నిజంగా నాకేం తెలియదండి. అసలేం జరిగిందో చెప్పండి. అది మండపం నుంచి మీరు వెళ్ళాక అది బావగారు జరిగింది. ఇంత పెద్ద గొడవ జరిగిందా? ఈ విషయాలన్నీ నాకు తెలియవండి. నాతో ఎవరూ చెప్పలేదు. పెళ్లి మండపంలో జరిగిన సంగతులు నాతో చెబితే నేనెక్కడ కోపం చేస్తానోనని గోపి నాతో చెప్పుండకపోవచ్చు. కానీ అర్చన విషయం నాతో చెప్పకుండా ఎందుకు దాచినట్టు? ఈ విషయాలన్నీ మీరు చెబితేనే నాకిప్పుడు తెలిసింది. నేను వివరంగా తెలుసుకుంటానులేండి. బావగారు, ఏ తల్లిదండ్రులకి రాకూడని పరిస్థితి మాకొచ్చింది. మనసు కకావికలమైపోయింది. ప్రశాంతత కోసం గుడికి వెళ్లాల్సిన వాణ్ణి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకొచ్చాను. మీరే నాకు దేవుడు. అయ్యో, చాలా పెద్ద పెద్ద మాటలంటున్నారు. నేనేం పెద్ద పెద్ద మాటలు అనటం లేదండి, నిజమే అంటున్నాను. నాకింకేం తోచలేదు. మీరు పెద్దవారు, న్యాయం ధర్మం తెలిసినవారు. తాళి కట్టబోయే ముందు పెళ్లి కొడుకు మేము ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా తేల్చుకోండి అంటే తప్పనిసరి మనసు రాయి చేసుకుని తల్లిదండ్రులుగా మేమీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మా నిర్ణయం న్యాయమా కాదా అని ఆలోచించే అవకాశం మాకు లేదు. అంతకు మించి మాకే దారి కనిపించలేదు. బావగారు, అప్పటి మీ పరిస్థితి నాకు అర్థమైంది. మీరెంతటి ధర్మ సంకటంలో ఇరుక్కుపోయారో నేను తెలుసుకోగలను. ఎటూ తేల్చుకోలేని, ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి అది. మమ్మల్ని అర్థం చేసుకోగలిగిన స్థితిలో అర్చన, అల్లుడు లేరని నాకు అనిపిస్తుంది. అర్చనకిలా జరిగిందని తెలిసి వరలక్ష్మి హాస్పిటల్కి వెళితే నువ్వు చచ్చినా నేను రాను, నేను చచ్చినా నువ్వు రావద్దు అని కఠినంగా మాట్లాడి అవమానించి పంపింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను దాన్ని ఓదార్చడానికి వెళితే నన్ను కూడా అలాగే అందనుకోండి, నేను తట్టుకోలేను. కావ్య పెళ్లి జరగాలనే ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. మా ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిందని తెలిసి మా మీద ఒంటికాల మీద లేసి అనాల్సిన మాటలన్నీ అని అలిగి వెళ్ళిపోయాడు. తనకు అబద్ధం చెప్పి అవమానపరిచామని కావ్యం తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక పక్క అర్చన, మరో పక్క కావ్య, ఇద్దరి మధ్య నలిగిపోతున్నాం. మీరే ఎలాగైనా అర్చనకి అల్లుడికి మా పరిస్థితి వివరంగా చెప్పి వారిని శాంతపరచాలి, మాకు మనశ్శాంతి కలిగించాలి. అందుకే మీ దగ్గరకొచ్చాను. మీ బాధ నాకు అర్థమైంది. అర్చన, గోపి ఇద్దరూ చాలా ఓపిక గలవాళ్ళు, చాలా బుద్ధిమంతులు. వయసులో చిన్నవాళ్లు కాబట్టి కాస్త ఆవేశం ఉంటుంది కదా. అందుకే ఆ ఆవేశంలోనే
పూర్తిగా పరిస్థితి అర్థం చేసుకోలేకపోయి ఉంటారు. నేను వాళ్ళకి నచ్చజెబుతాను. వాళ్ళ మనసులో ఉన్న కోపం తగ్గేలా చేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా నా మాట వింటారనే నమ్మకం నాకుంది. చాలా కృతజ్ఞతలండి. అయ్యో, ఈ మాత్రం దానికే కృతజ్ఞతలు ఎందుకండి? అయినా మీరు నేను పరాయి వాళ్ళమా చెప్పండి? మన మధ్య కృతజ్ఞతలెందుకు? సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత నాకుంది. అది నా ధర్మం. ఇలాంటి విషయాల్లో సర్ది చెప్పలేకపోతే ఈ పెద్దరికం దేనికండి? గోపి అర్చనలకు నేను నచ్చజెప్పి ఒప్పించి మామూలుగా ఉండేలా చేస్తాను. ఏ సమస్య లేకుండా చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. మీ మాటలు వింటుంటే భారం దిగిపోయి తేలికపడ్డట్టయింది. కలతపడిన నా మనసు కాస్త కుదుటపడింది. మనసు ప్రశాంతంగా ఉందండి. నా బరువు దించుకుని మీకు బాధ్యత అప్పగించి వెడుతున్నాను. చూడండి, వాళ్ళిద్దరూ నేను చెబితే వింటారు. వినిపించగలను అనుకుంటున్నాను. మీరేం దిగులు పడకండి. సంతోషంగా వెళ్ళిరండి. వస్తా బావగారు. మంచిది బావగారు. అర్చన, ఇప్పుడు ఎలా ఉంది నీ ఆరోగ్యం? మళ్ళీ నొప్పేం రావట్లేదుగా? ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. అమ్మా అర్చన, డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఏమీ ఆలోచించకమ్మా. ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు, 2 రోజులు ఉండే వెళదాం. చచ్చా, అదేం లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను. ఇంటికెళ్ళిపోదా? అమ్మా అర్చన, పెద్దన్న, రండి మావయ్య, రండి. కూర్చో పెద్దన్న. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు మావయ్య. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. ఇంటికెళ్ళిపోవచ్చన్నారు. సామాన్లన్నీ సర్దుకుని అర్చన ఇంట్లో దింపేసి ఆ తర్వాత నేను వచ్చి కలుద్దాం అనుకున్నాను పెద్దన్న. ఈలోగా నువ్వే వచ్చేసావు. రే గోపి, ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేరా? వద్దనుకున్నావా? ఈ పెదనాన్నను మర్చిపోయావా? లేకపోతే నా మీద ఏమన్నా కోపం వచ్చిందయ్యారా? అయ్యో, అలాంటివేంటి పెద్దన్న? నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? నిన్నెందుకు మర్చిపోతాను? రాత్రికి రాత్రి అర్చన కడుపు నొప్పి వచ్చి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆ హడావిడిలో నీకు చెప్పడం కుదరలేదు, అంతే. మావయ్య, మనవడినో మనవరాలను మీ చేతుల్లో పెట్టమన్నారు. మీ ఆశల్ని నిరాశల్ని చేశాను. మిమ్మల్ని మోసం చేశాను మావయ్య. భలేదానివమ్మా, నువ్వు మోసం చేయడం ఏమిటి? మన చేతిలో ఏముంది చెప్పు? అంతా ఆ భగవంతుడి దయ. ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు ఆ మనవడి కోరిక తీరుద్దుగానిలే. అంత నిరాశపడాల్సిన పని లేదు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు. అమ్మా అర్చన, పోతే ఇంకొక విషయం ఏమిటంటే, మీ నాన్నగారు నా దగ్గరకొచ్చారు. జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు నాతో చెప్పారు. మండపంలో మొదలైన గొడవ దగ్గర నుంచి వియ్యపురాలు హాస్పిటల్కి వచ్చి వెళ్ళిందాకా అన్నీ క్లియర్గా చెప్పారు. ఆయన చాలా బాధపడ్డారమ్మా. వారు చెప్పాకే నేను మీకోసం ఇక్కడికి వచ్చాను. మీ కోపానికి సరైన కారణం ఉంది, న్యాయమైందే, కాదనటం లేదు. కాని మనలో మనకు వెయ్యుండొచ్చు. ఎంత జరిగినా వారు వయస్సులో పెద్దవారు, కన్నవారు. ఇలా జరిగింది అని తెలియగానే మనసు ఆపుకోలేకనే కదా మెమ్మ ఇక్కడ దాకా వచ్చింది. నేను రాలేదు, అలాగే వాళ్ళును. కాని మీరలా అవమానించి పంపటం న్యాయమా అర్చన? అమ్మా, ఆలోచన కలిగిన దానివి, నిదానస్తురాలివి. ఇలాంటి పరిస్థితిలో ఎందుకమ్మా అలా ఆవేశపడ్డావు? కాస్త నెమ్మదిస్తే బావుండేది కదా. మావయ్య, కావ్యకి కాస్త గొప్పింటి సంబంధం దొరకగానే మా అమ్మ మమ్మల్ని చులకనగా చూడడం మొదలుపెట్టింది. అసలు అంతకు ముందే మేమంటే అమ్మకి లెక్కలేదు. ఇప్పుడు మరీ లెక్క లేకుండా చూస్తుంది.
తను వెనక ముందు చూడకుండా అందరి ముందు మమ్మల్ని అవమానాల మీద అవమానాలు పరుస్తుంది. అవన్నీ ఎలా భరించమంటారు మావయ్య? ఆ కావ్య కూతురా? నేను కూతుర్ని కాదా? అలా అంటావేమ్మా? కన్నతల్లి బిడ్డల మధ్య తేడా చూపిస్తుందా? ఏ తల్లైనా చూపించకపోవచ్చు మావయ్య, కానీ మా అమ్మ చూపిస్తుంది. అందుకే కదా కావ్య మొగుడి కాళ్ల మీద పడి క్షమాపణలు అడగమంది. కాళ్ల మీద పడకపోయినా క్షమించమని అడిగారు కదా. ఆ తర్వాత కూడా ఎన్నో జరిగాయి మావయ్య. అవన్నీ మర్చిపోయి ఈయన నాకు నచ్చ చెప్పి ఆ పెళ్లికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత కూడా ఎంతో బాధ్యతగా అన్ని పనులు చేశారు. చివరికేమైంది మావయ్య? అందరి ముందు మా ఆయన్ని కొట్టారు. కొడుతుంటే ఆ ఇంట్లో నుంచి ఎవరైనా వచ్చి ఆపారా? లేదు, చోద్యం చూశారు. ఇదేనా పెద్దల్లుడికిచ్చే మర్యాద? అయినా మేవేం పాపం చేశామని అందరి ముందు మమ్మల్ని అవమానించడం? మా దగ్గర డబ్బు లేదనే కదా మమ్మల్ని బయటికెళ్ళమన్నారు. ఎంత తలొంచుకున్నా ఎన్ని తలవంపులో అవమానాలా? ఏ మేం మంచిగా మర్యాదగా ఉండడం తప్ప? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. మనం తగ్గి తలంచి ఉన్నది ఎవరో పరాయి వాళ్ల దగ్గర కాదుగా, మన అనుకున్న మనవాళ్ల దగ్గరే కదా. చూడమ్మా, కలిసిమెలిసి ఉంటేనే కదా బంధుత్వం. మావయ్య, మీ మాటకి ఎదురు చెప్తున్నానని ఏవీ అనుకోకండి. వాళ్ళు మాకు చేసిన అవమానానికి వాళ్లతో అన్నమాటే మీతోనూ అంటున్నాను. ఆ కుటుంబంతో మాకెటువంటి సంబంధం, బంధుత్వం వద్దు. అమ్మా, అది పురిటిలో ముడిపడ్డ పుట్టింటి బంధం తల్లి. అది అంత తేలిగ్గా మాట అనుకున్నంత మాత్రాన తెగిపోయేది కాదు, తెంచుకునేది కాదు. ముందు వాళ్లే కదా మమ్మల్ని వద్దని తెగదంపులు చేసుకుని మండపం నుంచి వెళ్ళమన్నారు. అప్పటి పరిస్థితులు వేరమ్మా. అవతల కావ్య పెళ్లి జరగాలని తప్పని పరిస్థితుల్లో మరో దారి లేక ఆ మాట అనాల్సొచ్చిందంటున్నారు కదమ్మా. అది అర్థం చేసుకో అర్చన. సర్దుకుపోతే సమస్యలు సమసిపోతాయమ్మా. ఎలా సర్దుకుపోమంటారు మావయ్య? ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా నేను సర్దుకుపోయాను. పుట్టింట్లో ఏ కూతురికి జరగని తలవంపు నాకు ఆ ఇంట్లో జరిగింది. నా మూలంగా ఏ తప్పు లేదు. అన్నిటికీ కారణం వాళ్లే. నా మనసులో ఉన్న బాధ, నా మనసులో ఉన్న క్షోభ మర్చిపోయి ఎలా సర్దుకుపోమంటారు? తెగిపోయింది, విడిపోయాం, అలాగే ఉండనివ్వండి. మళ్ళీ కలవడం, అవమానాలు పడ్డం వద్దు మావయ్య. నేనిలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి. నన్ను క్షమించండి. నువ్విలా మాట్లాడితే నేనేం చేయగలనమ్మా? నీతో మాట్లాడి నీకు నచ్చజెప్పగలను అనే నమ్మకంతో నేనిక్కడికొచ్చాను. ఆ మాటే బావగారితో అన్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో నా మాట నిలబెట్టుకోలేకపోయాను. అయినా ఏం చేస్తానులే, నేను సర్దుకుపోవటమే. నీ మాటల్లో కూడా న్యాయం ఉంది. ఈ సమస్యకి కాలమే సమాధానం చెప్పాలి. సరేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. అలాగే మావయ్య. వస్తారా గోపి? సరే పెద్దన్న. వస్తారా శివ? అలాగే మావయ్య. ఏమ్మా, అన్నీ సర్దేశావా? సర్దేశానన్నయ్య. అర్చన, పద. జాగ్రత్త. పద. హరిరారిరో హరిరారిరారిరారిరో హరిరారిరో హరిరారిరారిరారిరో హరిరారిరో ఆ ఆరారో హరిరారో ఆరో ఆరో ఆరారో హరిరారిరో హరిరారిరారిరారిరో హరిరారిరో హరి
అమ్మా రాణి త్వరగా రామ్మా వాళ్ళు వచ్చేశారు. ఆగండి అమ్మా ఆగండి. అమ్మా రాణి త్వరగా రామ్మా, దిష్టి తీసుకురా. వస్తున్నా నాన్న. మావయ్య ఎందుకు మావయ్య ఇదంతా? నేనేమన్నా పురుడు పోసుకొని పసిబిడ్డని చేతుల్లో ఎత్తుకొని వస్తున్నానా? కడుపు పోగొట్టుకుని వస్తున్న దాన్ని ఇవన్నీ అవసరమా? జరిగింది చెడే కావచ్చమ్మా. ఈ ఎవరి దిష్టి తగిలి అలా జరిగిందో, ఇకనైనా ఎవరి దిష్టి తగలకుండా అంతా మంచే జరగాలనేనమ్మా ఈ దిష్టి. రాణి నువ్వు రామ్మా. ఆ, లోపలికి వెళ్ళొద్దునా?